Zone Ads, World of Local Business Info. కబీర్ గారు మనకు వేమన పద్యాలు ఉంటాయి కదా తెలుగులో, అలాగే హిందీలో కబీర్ దాస్ కవి చాలా చక్కటి పద్యాలు రాస్తూ ఉంటారు. మరి అతడు గురువు గురించి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. దోహా అంటే పద్యం. నా ముందుకు గురువు గోవిందుడు అంటే దేవుడు ఇద్దరు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తా. ఎందుకంటే దేవుడు అనే జ్ఞానాన్ని నాకు గురువే పరిచయం చేశారు కాబట్టి. మరి అంత ఉత్తమమైన గురువు స్థానంలో నేను ఈరోజు ఉన్నాను కాబట్టి అదొక్కసారి నెమరు వేసుకుంటూ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయారవి గారికి ప్రత్యేక అభినందనలు. మరి నేను టీచర్గా ఉన్నందుకే విజయ్ నా కొలిగైంది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఫ్రెండ్స్ని 20 ఏళ్ళ సహవాసం మా ఇద్దరిది. విజయ్ పరిచయం ఉన్నందుకు మిస్టర్ విజయ నాకు పరిచయం అయింది. ఎంతసేపు మిస్సెస్ రవి అంటుంటారు కదా, నాకు మిస్టర్ విజయ్ అనటం ఇష్టం. కొంచెం ఫెమినిస్ట్ని. నాకు ఒక బాబు పాప. చుట్టాలకు మొన్న అనుకోకుండా మీ పాప బాగుందంటే బాగుంది అన్న. ఒకటే పాపనంటే కాదు ఇంకో బాబు ఉన్నాడంటే మరి ఎప్పుడు బాబు గురించి చెప్పలే అన్నారు. అప్పుడు నాకు బాధ అనిపించింది, అరే బాబు కూడా నేనే కన్నా కదా. ఓకే, అందరూ కొడుకుని ఎక్కువగా చూస్తుంటారు కదా. ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో కూడా స్టోరీ అదే. మీకు చదివే ఓపిక ఉంటే అలవాటు ఉంటే అట్లాంటివి చదువుతూ ఉండండి, ఇన్స్పైర్ అవుతాం. ప్రతి ఒక్కరం కూడా గోల్డెన్ స్పూన్ పెట్టుకొని లైఫ్ స్టార్ట్ చేయం. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. భగవంతుడి దయ వల్ల ఒక్కొక్క మెట్టెక్కుతూ జీవితాన్ని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది. ఆ కోవకు చెందిందాన్ని నేను. మరి కొన్ని లక్షణాలు అలవాట్లు సార్కి నచ్చటం వల్ల ఫ్యామిలీ ఫ్రెండ్స్ కష్టమైన నిష్ఠూరమైన ప్రతిదీ షేర్ చేసుకుంటుంటాను. నేను ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకున్నాను సార్ మీరు అనుకున్న ప్రోగ్రామ్కి, కానీ సారు నన్ను చీమ సాయంగా తీసుకున్నారు. ఎనీవే థ్యాంక్ యూ. ఉడత కొద్దిగా కనిపిస్తుంది, నేను ఫోకస్ అవుదాం అనుకున్నా కానీ చీమ చాలమ్మా అన్నారు. చీమైన కష్టజీవే కదా, సరే ఓకే థ్యాంక్ యూ. నన్ను పార్ట్ చేసుకున్నారు, అక్కడికే తృప్తి. ఇక లైఫ్ స్టైల్. మీరు మహిళలు కాదు, మనం మహిళలు. నాకు ఇక్కడ ఏదో పెద్ద సభావేదిక పైన అన్నట్టు అనిపించట్లేదు. ఏదో ఇంటి ఫంక్షన్, ఇంటి అకేషన్ అంతా నా వాళ్ళే అనిపిస్తుంది. ఆ మోటోతోటే వచ్చిన నేను ఇక్కడికి రావటం కూడా. ఏదో ఇక్కడ వచ్చి నేనేమో చెప్తాలే, ప్రిపేర్ కావాలి, ఏమీ లేదు. ఎట్లా నా స్కూల్లో నా పిల్లలు నా స్టాఫ్ ఎట్లా ఉంటామో అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాను సార్. మరి ఇంత చక్కటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి. లైఫ్ స్టైల్. ఎవరైతే క్రమశిక్షణ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఎదుగుతాం. ఇంకా సమయ పాలన. సమయం 10 అంటే 10కి 10 నిమిషాల ముందే ఉండాలి. అది చాలా మంచి అలవాటు. అనుకున్నది రీచ్ అవుతాం. ఇంకా 10 కాలేదు కదా అనుకున్నామో 11 అవుతుంది. ఇదొక్కటి అలవర్చుకుందాం మనం. ఇంకా మీరు శారీరకంగా చాలా పనులు చేస్తుంటాం కదా, మనం ఇంట్లో ఊడ్చడం, కడగటం, తూడటం ఇవన్నీ కూడా బాడీ ఎక్సర్సైజెసే అనుకుంటాం. ఇంకా మనకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు అనుకుంటాం. కానీ దేనిది దానికే ఉంటుంది కాబట్టి వీలైతే యోగా, ప్రాణాయామం ఇట్లాంటివి అలవర్చుకుంటే ఇంకా బాగుంటుంది. అట్లాంటి అవకాశాలు ఏమన్నా ఉంటే కూడా ఈ ఊర్లో పెడితే బాగుంటుంది సార్. అంటే సూర్య నమస్కారాలు, అనులోం విలోం, కపాలపాతి ఇట్లాంటి చిన్నవే. అవి రోజు ఒక అరగంట. మనకి 24 గంటలు, అందులో 10 గంటలు నిద్ర కేటాయించొద్దు. 6 లేదా 7 గంటలు చాలు. తర్వాత అదంతా కూడా 8 గంటలు పని చేసినా మనకంటూ మన జీవితంలో 1 గంట మన లైఫ్ కేటాయించుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇక్కడ గార్లపాల్లో రవిసారు ఈ విధంగా తీర్చిదిద్దడం చూస్తుంటే మేము కూడా మా ఊర్లలో ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఫ్యామిలీ సపోర్ట్ సార్కి చాలా బాగుంది. ఊరి వాళ్ళ సపోర్ట్ సార్ చెప్పిండ్రు. 10 ఏళ్ల క్రితము వందే మాత్రం ఫౌండేషన్ ద్వారా మాతృపూజ ఉత్సవం, అందులో కూడా నేను రావటం జరిగింది. ఆ రోజు నేను నా తల్లిదండ్రుల్ని తలుచుకున్నా, ప్రస్తుతం లేరు. కానీ అట్లాంటి అవకాశాలు కల్పించడం చాలా చాలా మంచి విషయం. దాన్ని అందిపుచ్చుకోవడం ఇంకా మంచి విషయం. చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు, వినేటోళ్ళు కావాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అందరు వినాలి. వినకపోతే నేను ఎవరికి చెప్తా కదా. ఇష్టం ఉన్నా లేకున్నా మొత్తం మీద అయితే చక్కగా ఉన్నారమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని అన్నారు. Subscribe to our channel, click the bell icon and select.